అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం వాక్యాలలో తేడాలు అంటే వాక్యాలు అసలు ఎన్ని రకాలో ఒకసారి చూద్దాం. వాక్యాలను మనం 3 రకాలుగా పరిగణిస్తాం. ఒకటి సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం. అయితే మనం మొదటిది సామాన్య వాక్యం నిర్వచనం ఒక్కసారి చూద్దాం. సామాన్య వాక్యంలో మనం ఏమని చెప్తామంటే సమాపక క్రియ ఉండి పూర్తి అర్థాన్ని కలిగి ఉండడాన్ని సామాన్య వాక్యం అంటాం. లేదా ఒక వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఈ 3 ఉంటే దాన్ని సామాన్య వాక్యం కింద పరిగణిస్తాం. అయితే సామాన్య వాక్యంలో కొన్ని క్రియారహిత వాక్యాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి చూడండి, వసంత ముగ్గు వేసింది. ఇందులో కర్త, కర్మ, క్రియ 3 ఉన్నాయి. వసంత డాక్టర్, అక్కడ క్రియ లేదు. వీటినేమో క్రియారహిత వాక్యాలు అంటారు. అంటే కొన్ని ఆటిల్లో క్రియారహిత